హలో అండి, నమస్తే. నేను మీ సంధ్య. ఈరోజు మన వీడియోలో రాగి జావ గురించి తెలుసుకుందాం. రాగిలో కాల్షియం, ప్రోటీన్, ఐరన్, ఫైబర్ వంటి పోషకాలు చాలా ఉన్నాయి. ప్రతిరోజు రాగి జావని మనం తీసుకోవటం వలన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. సమ్మర్లో ఇంకా చాలా యూజ్ అవుతుంది రాగి జావ. సో ఈరోజు నేను మన వీడియోలో నాకు తెలిసిన 2 రాగి జావ రెసిపీస్ని మీకు చూపిస్తాను. ముందుగా రాగి పిండిని తీసుకోండి. ఇక్కడ ఒక గిన్నె తీసుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ వరకు రాగి పిండి తీసుకొని కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ మన రాగి పిండి అనేది ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న రాగి పిండిని కొద్దిసేపు పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలోకి 2 గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టుకొని కొంచెం కాగిన తర్వాత 1 కప్పు వరకు బెల్లాన్ని యాడ్ చేసుకోండి. బెల్లాన్ని కూడా బాగా కరగనివ్వండి. ఇలా కలదిప్పుకుంటూ బెల్లాన్ని కరగనివ్వండి. ఇలా వాటర్ అనేవి బాగా తెల్లనివ్వండి. ఇలా వాటర్ అన్ని బాగా కాగిన తర్వాత ఇందాక మనం కలిపి పెట్టుకున్న రాగి పిండిని ఇందులోకి యాడ్ చేసుకోండి. రాగి పిండి అనేది ఉండలు కట్టనివ్వకుండా మనము కలదిప్పుకుంటూ రాగి జావని కాచుకోవాలి. పొయ్యిని సిమ్లోనే పెట్టుకోవాలి. ఇలా రాగి పిండిని బాగా తెల్లనివ్వండి. అప్పుడు మనకి రాగి జావ అనేది బాగా కరెక్ట్గా కుక్ అవుతుంది. ఇలా రాగి జావ బాగా తెల్లిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వండి. ఇలా చల్లారిన తర్వాత మనం దీన్ని సర్వ్ చేసుకోవచ్చు. పిల్లలు కనుక బాగా తినాలి అనుకుంటే ఇందులోకి వాళ్ళకి ఇష్టమైనటువంటి డ్రై ఫ్రూట్స్ని కొంచెం చిన్నగా కట్ చేసుకొని ఇలా యాడ్ చేసుకోండి. అప్పుడు పిల్లలు కూడా చాలా టేస్టీగా తినేస్తారు. సో ఇంకొక రెసిపీ చూద్దాము. 3 టేబుల్ స్పూన్ల వరకు రాగి పిండిని తీసుకొని వాటర్ని యాడ్ చేసుకుంటూ మన రాగి పిండి అనేది ఉండలు కట్టకుండా వాటర్ని కలుపుతూ ఇలా ఉండలు లేకుండా రాగి జావని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న రాగి పిండిని పక్కన పెట్టేసుకొని ఒక గిన్నె తీసుకొని అందులోకి 2 గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకొని పొయ్యి మీద పెట్టుకొని బాగా వాటర్ని మరగనివ్వండి. ఇందులోకి బెల్లం యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. వాటర్ అన్నీ బాగా తెల్లిన తర్వాత ఇందాక మనం కలిపి పెట్టుకున్న రాగి పిండిని ఇందులోకి యాడ్ చేసుకోండి. అలా యాడ్ చేసుకున్న తర్వాత రాగి పిండిని ఉండలు కట్టనివ్వకుండా బాగా తెరలనివ్వాలి. ఇలా బాగా రాగి జావ కాగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని కొద్దిసేపు బాగా చల్లారనివ్వండి. ఇలా రాగి జావ బాగా చల్లారిన తర్వాత ముందుగా మనం చిక్కగా మజ్జిగ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. అలా మజ్జిగ చేసుకొని రెడీగా పెట్టుకున్న వాటిని రాగి జావ చల్లారిన తర్వాత అందులోకి బాగా కలుపుకోండి. మజ్జిగ అనేవి రాగి జావలో బాగా కలిసిపోయే విధంగా కలబెట్టుకోండి. ఉండలు లేకుండా బాగా చక్కగా ఇలా మజ్జిగని యాడ్ చేసుకున్న తర్వాత మనం దాన్ని సర్వ్ చేసుకోవచ్చు. కొంచెం స్పైసీగా కనుక కావాలనుకోండి ఇందులోకి సన్నగా తరిగిన పచ్చిమిర్చి, అలాగే ఉల్లిపాయలు, కొంచెం జీలకర్ర పొడి ఉంటే జీలకర్ర పొడి, కొత్తిమీరని యాడ్ చేసుకోండి. ఇలా వీటన్నిటిని యాడ్ చేసుకోవడం వల్ల ఈ రాగి జావ కొంచెం స్పైసీగా ఉంటుంది. ఇంట్లోనే ఇలా చక్కగా ఈ 2 రకాల రాగి జావని చేసుకోవచ్చు. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.